చేస్తున్నానంటే 1 కప్పు సగ్గుబియ్యాన్ని నానబెడుతున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 గ్లాసుడు సరిపోయే నీళ్ళు పోయాలండి, ఎక్కువ పోయొద్దు. దీన్ని ఒక 4 గంటలు నానబెట్టి పెట్టుకోవాలి. కడిగేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వేరే నీళ్ళు మార్చుకొని ఒక 4 గంటలు అలా మూత పెట్టి వదిలేసేయాలండి. ఇప్పుడు పొద్దున నానబెట్టుకున్నానండి నేను 1 కప్పుడు సగ్గుబియ్యము. అవి మొత్తం నీళ్లు లేకుండా ఫిల్టర్ చేసేసేయాలి. ఈ కప్పుతోటి 1.5 సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను. 1 కప్పు బంగాళదుంపలు తీసుకున్నాను. మొత్తం తురిమేసి పెట్టుకున్నాను. అది కడిగేసి తురిమేసి పెట్టుకున్నా కదా, అందుకు 2 నిమిషాలు అయినా కూడా ఇట్లా కలర్ వచ్చేస్తుంది. కంగారు పడక్కర్లేదండి, దీనికోసం ఇలా అయిందండి. ఏం కాదు, మళ్ళీ అంతా కలిపేసేసి వేయించుతాం కదా, అప్పుడు ఆ కలర్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనము కరివేపాకు వేస్తున్నా అండి నేను. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, ఇవన్నీ వేసేసి నీళ్ళు పోయకుండా కొంచెం ఈ కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా నేను ఉప్పు కారం కూడా వేస్తాను. 1 పావు స్పూన్ అంత పసుపు వేసాను. 1 చెంచాడు కారం వేస్తున్నా. సరిపడా ఉప్పు. ఒకసారి చూసుకోవాలండి, ఉప్పు కారాలన్నీ సరిపోయలేదో చూసుకోండి. సరిపోకుండా ఇంకొక 2 పచ్చిమిరపకాయలు మీరు వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఎక్కువైపోయిందండి, నేను అంతా కూడా తీసుకోలేదు. కప్పులో పావు వంతు కార్న్ఫ్లోర్ వేసాను, అదే సరిపోయింది. ఇలా 1 ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. దీనికి నూనె రాస్తున్నాను. ఆ నూనె వేడయ్యే పొయ్యి మీద నూనె పెట్టాను కదా, అది వేడయ్యే లోపల మనం దీనికోసం ఇది రెడీ చేసుకున్నాం గారెలాగా. ఇలా ఉండలు తీసుకొని ఇలా నూనె కాస్త దానికి నూనె రాసేసి పేపర్కి మధ్యలో హోల్ చేయాలండి. ఇలా హోల్ చేసేసి అవి వేయడమే. ఇలా గారెలాగా వేసుకోవాలండి. అది వెంటనే కలపద్దండి, ఒక 5 నిమిషాలు అలా ఉంచాలి, లేకుంటే విచ్చుకుపోతుందండి. ఇది మాడిపోకుండా ఇంకో వైపు కూడా తిప్పుకోవాలండి. ఒక వైపు కాలింది, ఇది వేగిపోయిందండి, తీసేస్తున్నాను. ఇలా కొంచెం నూనె వేసి ఒక్కొక్కటి వేయించుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ నూనె వేస్తే తర్వాత మళ్ళీ ఇట్లా బాయిల్ చేసి నూనె ఎక్కువసార్లు వాడకూడదండి. రెడీ అయిపోయండి సగ్గుబియ్యం వడలు. మీకు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. వేడివేడిగా సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసి చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. లోపల చూడండి ఇంత స్పాంజ్ లాగా ఉంది, బాగా ఉడికింది. టేస్ట్ కూడా బాగుందండి, సూపర్.